My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, as we start this new financial year on this 1st of April, may God's blessings be new in your life. నూతన ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ మాసంలో మనం ప్రారంభించుచుండగా మీ జీవితంలో నూతన ప్రారంభాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. All things shall pass away. పాతవన్నీ కూడా గతించిపోయాయి. All things shall be made new. సమస్తము నూతనమైనవిగా చేయబడుతూ ఉన్నాయి. For God is a God who delights in making everything new. దేవుడు సమస్తాన్ని నూతనమైనవిగా చేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాడు. When we give our hearts to Him, He makes everything new within us. ఎప్పుడైతే మనము మన హృదయాన్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నామో ఆయన మనలో సమస్తాన్ని క్రొత్తవిగా సృష్టిస్తూ When ఉన్నాడు. we hand over the times and the days into His hands, He makes everything new. కాలములను సమయములను మనము సమస్తాన్ని ఆయన స్వాధీనం చేసినట్లయితే సమస్తాన్ని ఆయన నూతనమైనవిగా చేస్తూ ఉన్నాడు. Today we have come to hand over this financial year, this month, and ourselves into the hands of our living Lord. ఈ రోజు నూతన ఆర్థిక సంవత్సరాన్ని మనం ఆయన చేతులకు సమర్పిస్తూ ఉండగా ఆయన మన జీవితములను నూతనంగా మారుస్తూ ఉన్నాడు. And the Lord shall make everything new. అప్పుడు దేవుడు సమస్తాన్ని నూతనమైనవిగా చేస్తూ ఉన్నాడు. Till now you have sown in tears. ఇంతవరకు మీరు కన్నీటితోనే విత్తారు. You have sown with sorrow. విచారముతో ఎన్నో విత్తారు. You have sown without hope many times. ఎన్నోసార్లు మీరు నిరీక్షణ లేకుండా కూడా విత్తారు. You have been working and working and working. ఎంతవరకు మీరు పని చేస్తూనే ఉన్నారు. You have been so patient in the midst of all the tribulations. ఈ లోకములో ఉన్నటువంటి శ్రమలన్నిటి మధ్య కూడా ఎంతో ఓర్పుగానే సహనంతో మీరు I సహించారు. promise you under the power of the Holy Spirit that God will compensate from now on and make everything new in your నేను life. పరిశుద్ధాత్మ అభిషేకము చేత తెలియజేస్తూ ఉన్నాను, మీ యొక్క జీవితంలో దేన్నైతే కోల్పోయారో సమస్తాన్ని ఆయన నూతనమైనవిగా చేస్తూ సమస్తాన్ని దీవెనకరంగా మీకు ఇవ్వబోతున్నాను. I will make all things new. సమస్తాన్ని నేను నూతనమైనవిగా చేస్తూ ఉన్నాను. God will give you His reward for your patience and for your hard labor, trusting in Him, which you have put in till this moment. ఈ యొక్క క్షణం వరకు కూడా మీరు ఆయన యందు నమ్మిక ఉంచి సహనముతో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి దేవుడు మీకు సరైనటువంటి బహుమానాన్ని ఆయన మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. The reward starts now from the Lord in your life. మీ యొక్క జీవితంలో దేవుని ద్వారా బహుమానము ఈ రోజే ప్రారంభించబడుతూ ఉన్నది. Just praise Him and receive the reward in Jesus' name. యేసు నామములో స్తుతించి మీ యొక్క బహుమానాన్ని పొందుకోమని ఇప్పుడే సెలవిస్తూ ఉన్నాను. And secondly, రెండవదిగా, wherever you have labored మీరు ఎక్కడైతే కష్టించి పని చేశారో and you have not seen the fruit, మీరు అక్కడ ఫలభరితాన్ని చూడలేదు. especially as you have felt bound in your life, bound in your work, bound in your mission, unable to move forward, God is going to give you a release from this very moment. ప్రత్యేకంగా మీరు మీ జీవితంలో బంధించబడి, మీ యొక్క ఉద్యోగంలో బంధించబడి, మీ సేవా పరిచర్లో ముందుకు కొనసాగలేక మీరు బంధించబడి ఉన్నట్లయితే దేవుడు ఈ రోజు ఈ నూతన ఆర్థిక సంవత్సరంలో మీకు విడుదల దయచేస్తూ ఉన్నాడు. Everything that has bound you and kept you from moving forward, the Holy Spirit is breaking those bonds and releasing you into His plan. మీరు ముందుకు కొనసాగలేక బంధించబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ బంధకాలన్నీ కూడా తెంచివేసి మిమ్మును ఇంకొంచెం ముందుకు కొనసాగింప చేస్తూ ఉన్నాడు. And He's putting a wall of fire, a hedge around you and all that you have and everyone who is with you. మీ చుట్టూ అలాగే మీతో కూడా ఉన్నటువంటి వారి చుట్టూ కూడా మీరు చేస్తున్నటువంటి ప్రతి పని చుట్టూ కూడా ఆయన అగ్ని ప్రాకారముగా ఆయన కంచె వేసి మిమ్మల్ని కాపాడబోతూ A ఉన్నాడు. divine protection is coming upon you, your loved ones and those who work with you. మీతో కూడా పని చేసేటువంటి వారికి, మీ ప్రియులైనటువంటి వారికి దైవికమైనటువంటి కాపుదల ఆయన మీకు ఇవ్వబోతున్నాడు. No weapon formed against you shall prosper anymore. మీకు విరోధముగా రూపించబడినటువంటి ఏ ఆయుధము కూడా ఇకపై వర్ధిల్లదు. Your eyes will look at the evil that the devil and his people may be planning, but they will fall before your eyes.
శత్రువులు, దుష్ట మనుష్యులు, సాతానుడు అనేకమైనటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీకు విరుద్ధంగా చేసినప్పటికీ మీ ఎదుట అవన్నీ పడిపోవడం మీరే సాక్షాత్తు చూస్తారు. There is a release for good works. శ్రేష్టమైనటువంటి పనులు చేయడం కోసమై విడుదల మీరు పొందబోతున్నారు. There is a release for prosperity. వర్ధిల్లతకు ఒక విడుదల మీరు చూడబోతూ ఉన్నారు. There is a release for producing wealth in your life and in your missions. మీ యొక్క సేవలోను మీ యొక్క జీవితంలోను ఐశ్వర్యాన్ని సంపాదించడం కోసం దేవుడు ఒక విడుదల మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. There is a release into the supernatural to experience the supernatural power of God. ప్రకృతికి అతీతంగా విడుదల మీరు పొందుకొని ప్రకృతికి అతీతమైనటువంటి దేవుని యొక్క శక్తి ద్వారా విడుదల పొందడం మీరు చూడబోతూ ఉన్నారు. There is a release to have visitations from the heavens. పరలోకము నుండి దేవుని యొక్క విడుదల ద్వారా మీరు ఒక దర్శనాన్ని చూడబోతూ ఉన్నారు. The Lord shall visit you. దేవుడు మిమ్మల్ని దర్శించబోతూ ఉన్నాడు. What a great joy. ఎంత గొప్ప సంతోషం. I command you to get into that release in the name of Jesus. ఇప్పుడు మీరు కూడా ఈ యొక్క విడుదలలోనికి ప్రవేశించాలని యేసు నామమున నేను ఆజ్ఞాపించుచున్నాను. It begins now. ఇది ఇప్పుడు ప్రారంభమవుతూ ఉన్నది. There is a release into the supernatural. ప్రకృతికి అతీతమైనటువంటి విడుదలను మీరు చూడబోతూ ఉన్నారు. No man shall stop you from doing the works of God. దేవుని యొక్క పని చేయడానికి ఏ వ్యక్తి కూడా దేనిని ఆపు చేయలేడు. Nothing shall stop you. ఎవరు మిమ్మల్ని ఆపు చేయలేరు. Your spirit is rising up to get connected with the powerful Holy Spirit to accomplish all the will of God. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసమై మీ యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏకమవడం ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయబోతూ ఉన్నారు. Everything that has been blocked is being removed and God's open doors are beginning to open right now in Jesus' name, in your life and in your mission. ఏదైతే మిమ్మల్ని అడ్డగిస్తూ ఉన్నదో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ యొక్క జీవితంలోను మీ యొక్క పనిలోను మీ యొక్క సేవలోను దేవుడు సమస్తమైనటువంటి విడుదలను మీకు దయచేయబోతూ ఉన్నాడు. Thirdly, మూడవదిగా you have known the name of the Lord. మీరప్పుడు దేవుని యొక్క నామాన్ని ఎరుగుదురు. You have not denied the name of the Lord. దేవుని యొక్క నామాన్ని మీరు ఏమాత్రము ఎరుగననరు. You have kept the word of God. మీరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తుంటున్నారు. So God is opening an open door for you on all sides. Open hearts for you on all sides in the name of Jesus. కనుక దేవుడు సమస్త విధమైనటువంటి తెరవబడినటువంటి ద్వారములు మీ కొరకై అన్ని వైపులా తెరుస్తూ ఉన్నాడు. అందరి హృదయములను అన్ని వైపులా మీ కొరకై దేవుడు తెరవ చేస్తూ ఉన్నాడు. Praise God. దేవునికి స్తోత్రం. And those around you shall gather around you, and there shall be one purpose, especially in your family. మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఓ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కోసమై మీతో కూడా ఏకీభవిస్తారు. ప్రత్యేకంగా మీ కుటుంబస్తులు మీతో కూడా ఏకీభవించెదరు. And everything that has been stagnating in your family shall be released, and the blessing shall come upon every member of the family from this moment, this financial year. మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకములు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరి మీద దైవ ఆశీర్వాదములు ఈ నూతన ఆర్థిక సంవత్సరంలో మీరు చూడబోతూ ఉన్నారు. Yes, right now God's hand is coming upon your children. ఇప్పుడు దేవుని యొక్క హస్తము మీ పిల్లల మీదకి రాబోతూ ఉన్నది. The things concerning their education are opening up for them to prosper in it. మీ పిల్లల జీవితం వర్ధిల్లడం కోసమై విద్యా విధానములో అనేకమైనటువంటి ఆశీర్వాదములు ఈ సంవత్సరము మీ పిల్లలు పొందుకోబోతూ ఉన్నారు. Things concerning the settlement in their life, their career and profession is opening up in Jesus' name for them to be settled with honor. వారు మీ యొక్క పిల్లలు ఏ విషయంలో అయితే స్థిరపరచబడాలని ఉన్నారో ఉద్యోగంలో కానీ వారి యొక్క వృత్తిలో కానీ వ్యక్తిగతమైన జీవితంలో కానీ ఈ సంవత్సరము వారు స్థిరపడడం మీరు చూడబోతున్నారు యేసు నామములో. And thirdly, the things concerning their marriage is being opened from heaven, and God's choicest partner and the provisions for the marriage
and the blessing of the marriage with a child is being given to your children who need it in the name of Jesus. ప్రత్యేకంగా మీ పిల్లల యొక్క వివాహ జీవితంలో దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తులను వారి జీవితంలోనికి ప్రవేశించడం మాత్రమే కాకుండా ప్రత్యేకమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి వనరులతో వారి యొక్క వివాహాలు చేయడం కోసమై దేవుడు సమస్తాన్ని వనగూర్చబోతూ ఉన్నాడు. యేసు నామములో ఈ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. It's opening up right now for your children in the name of Jesus. Receive it. మీ పిల్లల నిమిత్తమై అది ఈ రోజు తెరవబడుతున్నది కాబట్టి యేసు నామములో దీన్ని పొందండి. And the demonic spirits, the jealous spirits which are worked against you, your family and your children, they are bound right now in Jesus' name. మీకు మీ పిల్లలకు విరోధముగా క్రియ చేస్తూ ఉన్నటువంటి దురాత్మ సమూహములు, అలాగే ఈర్ష్య ద్వేషాలు కలిగినటువంటి ఆత్మలు అవన్నీ కూడా యేసు నామములో బంధించబడుతూ ఉన్నాయి. No more release for these wicked powers. ఈ దుష్ట శక్తులకు ఇక ఏ మాత్రము కూడా విడుదల దొరకదు. Those who have done it shall fail and shall be ashamed. ఎవరైతే మీకు విరుద్ధంగా ఈ కార్యక్రమాలు చేశారో వారందరూ కూడా పడిపోతారు, సిగ్గునొందెదరు. Thank you, Jesus, for this blessing and this promise. తండ్రి యొక్క వాగ్దానం ద్వారా ఈ ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువైన యేసు మీకు వందనాలు. Thank you, Lord. దేవా మీకు వందనాలు. And the healing is coming upon you, and peace and joy is coming upon the family. మీ యొక్క కుటుంబం మీద సంతోషము, సమాధానము, అలాగుననే మీ ఒక్కొక్కరికి స్వస్థత రాబోతూ ఉన్నది. For some of you, no treatment has worked and you are still sick. మీలో కొంతమందికి ఎలాంటి మందులు కూడా పనిచేయడం లేదు, అయినా మీరు ఇంకా రోగగ్రస్తంగానే ఉన్నారు. Lord, thank you for opening the new doors for them to be healed right now in Jesus' name. తండ్రి, వారు స్వస్థపరచబడడం కోసమై వారికి నూతన ద్వారాలు తెరుస్తూ ఉన్నారు. యేసు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. God's healing and health are being sent from heaven by the power of the Holy Spirit. Receive it now. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరలోకము నుండి దేవుని యొక్క స్వస్థపరిచేటువంటి శక్తి, అలాగునే ఆరోగ్యము వస్తూ ఉన్నది కాబట్టి యేసు నామములో దీనిని పొందమని ఆజ్ఞాపిస్తున్నాను. There is healing that is flowing into you from the wounds of Jesus right now in Jesus' ప్రభు name. అయినటువంటి యేసు క్రీస్తు పొందినటువంటి గాయముల చేత మీ యొక్క శరీరములో ఉన్న ప్రతి ఒక్కొక్కరి రోగమునకు యేసు నామములో స్వస్థతను Be అనుగ్రహిస్తున్నాను. healed. మీరు స్వస్థత పొందండి. No man shall be able to stop you from being well. మీరు ఆరోగ్యకరంగా ఉండడము ఏ మనుషులు కూడా దీనిని ఆపు చేయలేరు. No man shall be able to speak against you anymore. No woman shall raise their tongue against you anymore in Jesus' ఏ name. మగవాడైనా మీకు విరుద్ధంగా మాట్లాడలేరు, ఏ స్త్రీ అయినా మీకు విరుద్ధంగా తన యొక్క నాలుకను చూపలేదు. యేసు నామమున వాటిని We బంధిస్తున్నాను. bind them right now in Jesus' name. యేసు నామములో అలాంటి వారిని నేను బంధిస్తూ ఉన్నాను. Everyone shall bless you in Jesus' name. ప్రతి ఒక్కొక్కరు యేసు నామమున దీవించబడుదురు గాక. No man shall be able to stand before you. మీ ఎదుట ఎవరు నిలువనేరరు, No woman too. ఏ స్త్రీ కూడా నిలువనేరరు. Lord is raising you to be with Him in heavenly places. దేవుడు పరలోకమందు తనతో కూడా మిమ్మును ఉంచుకోవడం కోసమై మిమ్మును లేవనెత్తుచూ ఉన్నాడు. New openings, నూతన ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి. new projects, నూతన ప్రాజెక్ట్స్ మీకు అనుగ్రహిస్తున్నాడు. new blessing, నూతన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. days of great joy, గొప్ప దినములు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. and a release to enjoy every blessing. ప్రతి ఆశీర్వాదం మీరు అనుభవించడం కోసమై ఆయన మీకు విడుదల దయచేస్తూ ఉన్నాడు. It's coming to you right now in Jesus' name. యేసు నామములో అది ఇప్పుడే మీ వద్దకు వస్తూ ఉన్నది. Thank you, Lord, for this blessing. తండ్రి, ఆశీర్వాదమును బట్టి మీకు వందనాలు. Now, Lord, lay your hands upon everyone who is praying with me, and lay your hands upon me and my family too. తండ్రి, నాతో కూడా కలిసి ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో అట్టి వారి మీద మీ హస్తాలు ఉంచండి. అలాగునే నా మీద, నా కుటుంబం మీద మీ హస్తాలు ఉంచి మమ్మల్ని దీవించండి. Bless, Lord. తండ్రి, దీవించండి ప్రభువా. Fulfill all these promises in their lives in the name of Jesus. తండ్రి, వాగ్దానములన్నీ వారి యొక్క జీవితంలో మీరు నెరవేర్చమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. Let Satan fall as lightning and be crushed under their feet.
సాతాను మెరుపు వలె ఆకాశం నుండి క్రింద పడద్రోయబడునుగాక, వారి కాళ్ళ క్రింద చితక త్రొక్కించబడునుగాక. Every closed door, let it open. మూయబడినటువంటి ప్రతి ద్వారములు తెరవబడునుగాక. Every bondage, let it break loose. ప్రతి బంధకాలు యేసు నామములో విడుదల పొందునుగాక. Every promise and the plans that you have for your children come true in their life right now. తండ్రి, మీ పిల్లలకు మీరు అనుగ్రహించినటువంటి వాగ్దానం అయితేనేమి, మీ బిడ్డల జీవితంలో ఉన్నటువంటి ప్రణాళికలు అయితేనేమి, ఇవన్నీ కూడా యేసు నామమును ఇప్పుడే నెరవేర్చబడునుగాక. Let there be 100 times increase. వీరు 100% విస్తరించబడుదురుగాక. 100 times increase. 100% వీరు విస్తరించుదురుగాక. Bless them. దీవించండి, Bless them. దీవించండి, Bless them. దీవించండి. No man shall be able to stand before them. వీరి ఎదుట ఎవరు కూడా నిలవబడడానికి వీల్లేదు నాయన. Thank you for these blessings are coming in search of all of us, Lord. తండ్రి, మా అందరికీ ఆశీర్వాదాలను వెతుక్కుంటూ వస్తున్నాయి. అందరిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. Give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాం. In Jesus' name. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And as you have prayed, మీరు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే God will bless you and your family and give back everything in double measure, just like He did for Job. యోబుకు ఏ విధంగా ప్రభు చేశాడో మీరు ఇలాగునే చేయడం ద్వారా మీ జీవితంలో కూడా దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు దయచేస్తూ ఉన్నాడు. Let not your heart be troubled. మీ హృదయమును కలువరపడనీయకుడి. May God bless you richly. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించును గాక. Father, we pray for everyone who is part of the Jesus Calls Business Blessing Plan. తండ్రి, వ్యాపార ఆశీర్వాద పథకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాను. We pray that your blessing will come upon all their efforts this year. తండ్రి, సంవత్సరంలో వారు చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా వారు వర్ధిల్లాలని యేసు నామములో ప్రార్థించుచున్నాను. Let them have 100 times return. తండ్రి, వారికి 100 రెట్లు తిరిగి అనుగ్రహించండి. Honor them. వారిని గణపరచండి. Let their businesses increase. వారి యొక్క వ్యాపారాలు వర్ధిల్లును గాక. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. My precious friend, నా అమూల్యమైన స్నేహితులారా, I want to quickly declare the promise for this month. ఈ నెల కొరకైనటువంటి వాగ్దానాన్ని వెంటనే మీకు తెలియచేస్తూ ఉన్నాను. Isaiah 43:15. యెషయా గ్రంథము 43:15. I am the Lord, your Holy One, Israel's Creator, your King. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజునని ప్రభు సెలవిస్తున్నాడు. I am the Holy One, says the Lord. నేను పరిశుద్ధ దేవుడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. Yes, He has holiness and He rules over holiness. అవును, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతను కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. Yes, He says, I am holy. అందుకే ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక. Leviticus 11:45. లేవియ కాండము 11:45 He చూసినట్లయితే, says, I am the Lord who brought you up out of Egypt to be your God. Therefore be holy because I am holy. నేను మీకు దేవుడనైనటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు కావలెను. The Lord is the ruler of holiness. దేవుడు పరిశుద్ధతను ఏలేటువంటి వాడై ఉన్నాడు. So He brings us out of the bondage of sin and He makes us holy and rules over our lives so that we'll continue to be holy. ఆయన పాపం అనేటువంటి బానిసత్వం నుండి మనకు విడుదల దయచేయడం మాత్రమే కాకుండా మనము పరిశుద్ధత కలిగి ఉండడం కోసమై, ఆ పరిశుద్ధతను కొనసాగించడం కోసమై ఆయనే మనలో ఉండి ఏలుతూ ఉన్నాడు. Secondly, in Leviticus 20:26, రెండవదిగా లేవియ కాండము 20:26 చూద్దాం. He says, you are to be holy to me because I am the Lord, I am holy, and I have set you apart from the nations to be my own. యెహోవా అను నేను పరిశుద్ధులను, మీరు నావారై ఉండినట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. And here in the Indian version of the Bible, Indian languages, it says, it adds one more thing. I'll give you the holiness according to my standard. ఇక్కడ ఇండియన్ భాష అనేటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఆ తర్జుమా మరో విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది. అదేమనగా నా చిత్తానుసారంగా మిమ్మల్ని What పరిశుద్ధపరుస్తాను. is God's standard?
దేవుని యొక్క స్థాయిని బట్టి He says, I want you to be alone with me. మీరు నాతో ఒంటరిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. In 2 Corinthians 6:17, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6:17 వచనంలో, therefore come out from them and be separate. Touch no unclean thing, and I will receive you. I will be a father to you, and you will be my sons and daughters. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. He says, you will be my children, and you will carry my holiness. మీరు నా పిల్లలై ఉండి నా యొక్క పరిశుద్ధతను మీరు ధరించుకునేదని ప్రభు సెలవిస్తున్నాడు. And you will have no connection with the evil of the world. ఈ లోకములో దుష్ట సాంగత్యమునకు మీకు ఏమాత్రం కూడా పొందిక ఉండదు. You will not touch the unclean thing. మీరు అపవిత్రతను ఏమాత్రం కూడా And ముట్టరు. in Leviticus 22:32, లేవియకాండము 22:32 వచనం ఒకసారి చూద్దాం. I must be acknowledged as holy by the Israelites. Do not profane my holy name. నేను యెహోవాను, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధునిగా చేసుకుందును. నేను మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవాను. I will be honored and respected as holy through the holiness that I will give you in your life. నేను మీ జీవితంలో అనుగ్రహించబోయేటువంటి పరిశుద్ధత ద్వారా మీ యొక్క జీవితంలో పరిశుద్ధమును అలాగుననే ఘనతను పొందబోవచ్చు ఉన్నారు. The priests Abihu and Nadab did not bring the right fire to bring the sacrifice to the Lord. యాజకులైనటువంటి అబీహు, నాదాబులు సరైనటువంటి అగ్నిని తీసుకొని రాకుండా దేవునికి బలి అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. So they died there. తద్వారా వారు అక్కడికక్కడే మరణించారు. They did not do the work of the Lord to bring respect to Him. దేవునికి ఘనత రానటువంటి సేవను వారు అక్కడ కొనసాగించారు. So they did not offer the holiness, the respect of holiness to God. దేవునికి వారు పరిశుద్ధమైనటువంటి ఘనతను చెల్లించలేక పరిశుద్ధంగా జీవించలేకపోయారు. But God says, అందుకు దేవుడు అంటున్నాడు, I will give you the grace when you offer yourself as a living sacrifice to me, to offer the right service to me. మీరు సరైనటువంటి సేవను నాకు చేయడం ద్వారా, మీ యొక్క శరీరమును సజీవ యాగముగా నాకు సమర్పించుకోవడం ద్వారా సరైనటువంటి రీతిలో నా పరిశుద్ధతను మీకు అనుగ్రహించుచున్నానని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. God's mercy comes to us for us to offer ourselves as a living sacrifice to serve the Lord, bringing Him respect in all that we do for the Lord. దేవుని యొక్క కృప మనకు వస్తూ ఉన్నది. మనలను మనము సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క పని చేయడం ద్వారా దేవునికి అన్ని విధాల ఘనతను తీసుకురాబోతూ ఉన్నాం. Mercy కనికరము that comes to us. ఆ కనికరము మన ఎదుకు వస్తూ ఉన్నది. To offer ourselves as a living sacrifice to bring holiness to Him. దేవునికి పరిశుద్ధత తీసుకురావడం కోసమై మనలను మనము సజీవ యాగముగా సమర్పించడం ద్వారా దేవుడు మనకు పరిశుద్ధత దయచేస్తూ ఉన్నాడు. Romans 12:1 says, రోమీయులకు రాసిన పత్రిక 12:1 తెలియజేస్తుంది. even today, my friends, ఈ రోజు కూడా నా ప్రియ స్నేహితులారా, God is coming to you as holy. పరిశుద్ధమైనటువంటి దేవుడుగా మీ యొద్దకు వస్తూ ఉన్నాడు. He will rule holiness in your life. మీ యొక్క జీవితంలో పరిశుద్ధతను ఆయన ఏలుచూ ఉన్నాడు. Father, we surrender ourselves as a living sacrifice to you. తండ్రి, సజీవ యాగముగా మిమ్మల్ని మేము మీకు సమర్పించుకొనుచున్నాం. Give us grace. మాకు కృపను అనుగ్రహించండి. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.